శ్రీ సచ్చిదానంద సద్గురు భగవాన్ వెంకటేశ్వర మహారాజ్కి జై. ఈరోజు సత్సంగంలో శ్రీ స్వామివారి భక్తుడైన ఇసుకపాళ్యం గ్రామస్తుడు కృష్ణయ్య గారి గురించి తెలుసుకుందాం. నాకు 2021 సంవత్సరం నుంచి కృష్ణయ్య గారు పరిచయస్తులే. నేను గొలగముడికి వెళ్ళినప్పుడంతా నేను వారితో కలిసేవాడిని. నేను శ్రీ వెంకటేశ్వర వారి గురించి వారిని అడిగేవాడిని. నా పేరు ఇసుకపాళ్యం కృష్ణయ్య గారు అని అంటారు. గొలగముడికి 10 కిలోమీటర్ల దూరంలో మా ఇసుకపాళ్యం అనే గ్రామం ఉంది. ప్రస్తుతం ఈ కృష్ణయ్య గారు భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం ఇసుకపాళ్యంలో నిర్మించి ప్రతిరోజు భజన చేస్తున్నారు. వీరు ఎక్కువగా గొలగముడి దర్శిస్తుంటారు. మరో విషయం ఏమంటే, వెంకటేశ్వర వారికి ఎంతో కాలం గుడ్డలు ఉతికిన చాకలి పిచ్చమ్మ గారికి స్వయాన అన్న. వీరు చాలా సంవత్సరాల నుంచి భజన చేసేవారు. ప్రతి శనివారం గొలగముడికి వచ్చి తెల్లవారులు ఆంజనేయస్వామి దేవాలయంలో భజన చేసేవారు. భజన పూర్తి అయ్యేదాకా వెంకటేశ్వర వారు వీరి ముందే కూర్చొని తదేకంగా చూస్తూ ఉండిపోయేవారు అని కృష్ణయ్య గారు మనకు చెప్పారు. ఈ కృష్ణయ్య గారు వారి యొక్క అనుభవం గురించి ఇలా చెప్పారు. వెంకటేశ్వర వారు సాయంకాలం అవ్వగానే వారి సేవకులతో, అయ్యా, అగ్నిగుండానికి కట్టెలు తెచ్చారా? భజన వాళ్ళు వచ్చారా? వారందరికీ వసతులు చూశారా? అని ఈ 3 విషయాలు అడిగేవారు. అన్ని వసతులు అయ్యాయి స్వామి, కట్టెలున్నాయి, భజన వాళ్ళు వచ్చారు అని చెప్పగా శ్రీ స్వామివారు సంతోషించేవారు. అటు తర్వాత మేమందరం భజన చేస్తూ ఉంటే శ్రద్ధగా వినేవారు. అయ్యా, మీరు భజన చేసినందుకు పైవాళ్ళు వచ్చి 25 లక్షలు కట్టి రసీదు తీసుకెళ్లారయ్యా అనేవారు. ఒకరోజు మా భజన మెచ్చి నాకు 5 రూపాయలు ఇచ్చారు స్వామివారు. ఆ డబ్బులు నేను వాడుకున్నాను. ఒకరోజు భజన జరుగుతుండగా శ్రీ స్వామివారు తదేకంగా మా వైపు చూస్తూ ఉండిపోయారు. నేను ఒక పాట పాడుతున్నాను. ఆ పాట ఏమిటంటే అని ఇలా పాడాడు. దానం చేయవయ్యా, ధర్మం వీడకయ్యా, నీ దాన ధర్మములే ఈ పుణ్యధామమయా. దానం చేయవయ్యా, ధర్మం వీడకయా, నీ దాన ధర్మములే ఈ పుణ్యధామమయా. ఆకలోయి అనుచు అన్నమే అడిగేరు, లేదు పొమ్మనుదూరు, లేచిపోతుందూరు. ఆకలి మనవలనే అందరికుండేనయ్యా, ఆకలి మనవలనే అందరికుండేనయ్యా. తెలియుట నీ ధర్మం, ఎందులకీ కర్మం. దానం చేయవయ్యా, ధర్మం వీడకయ్యా, నీ దాన ధర్మములే ఈ పుణ్యధామమయా. నిలువు బొట్టు మాది, అడ్డబొట్టు మీది, అనుచువాదింతోరు, మర్మమే కానరు. నిలువు బొట్టు మాది, అడ్డబొట్టు మీది, అనుచువాదింతోరు, మర్మమే కానరు. బొట్టులో ఏముందయ్యా, అంతా బూడిదయ్యా, బొట్టులో ఏముందయ్యా, అంతా బూడిదయ్యా. మనసును నిలిపిన మనిషే దేవుడయ్యా అంటూ శ్రీ స్వామివారి వైపు చేయి చూపిస్తూ పలికాను. తదేకంగా చూస్తున్న శ్రీ స్వామివారు వెంటనే ఆ ఆ ఆ ఆ అంటూ తల ఊపారు. ఎవరైతే మనసుని అరికట్టగలరో వారే మహనీయులని, అది యథార్థమని శ్రీ స్వామివారు ఆ విధంగా తెలియపరిచారు అని ఇసుకపాలెం కృష్ణయ్య గారు గొలగముడిలో నాకు చెప్పారు. ఇదే విధంగా ఒకరోజు భజన చేసిన తర్వాత ఉదయాన్నే శ్రీ స్వామివారు పిలిచి నన్ను, అయ్యా, ఈ 5 రూపాయలు తీసుకో అని కొత్త నోటు నాకు ఇచ్చాడు. అక్కడే ఉన్న బరిగల నాగయ్య గారు నన్ను పిలిచి, అయ్యా, గతంలో నీకు స్వామివారు 5 రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు చేసుకున్నావు, దీన్నైనా భద్రంగా దాచుకో అని చెప్పగా అది ఫ్రేమ్ కట్టి ఇంట్లో ఉంచాను. ఆ తర్వాత మేము ఇసుకపాళ్యంలో దేవాలయం నిర్మించిన తర్వాత 5 రూపాయల ఫ్రేమ్ తీసుకొని వచ్చి ఆ దేవాలయంలో ఉంచాను అని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు భగవాన్ వెంకటేశ్వర మహారాజ్కి జై.